హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అమ్మవారికి శారీ డ్రేపింగ్ ఎలా చేయాలనేది వీడియో చేసి మీకు చూపించబోతున్నాను. సో నేను ఈ శారీతో అయితే ఇప్పుడు శారీ డ్రేప్ చేసి చూపిస్తాను. ఒక 2 టైప్స్ చూపిస్తాను. మీకు ఏది ఈజీ అనిపిస్తే అది మీరు ట్రై చేయొచ్చు. యాక్చువల్గా శ్రావణ మాసం రాకముందే కొంచెం ఎర్లీగా పెడదామని అనుకున్నాను, కానీ నాకు కుదరలేదు. బట్ ఎనీహౌ 8కి కదా వరలక్ష్మి వ్రతం. సో అందుకు నేను ఇప్పుడైతే ఈ వీడియో చేస్తున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ శారీకి ప్లీట్స్ వేసుకుంటున్నాను అనమాట. ఎంతవరకు అవసరమో అంతవరకు బయటకి ఇంకా కుచ్చుళ్ళకి ప్లీట్స్ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటే మనకి ఈజీ అవుతుందన్నమాట డ్రేప్ చేయడం. మనం తీసుకునే శారీ ఫ్యాబ్రిక్ని బట్టి కూడా ఉంటుందండి. ఈ శారీ వచ్చేసి కొంచెం బాగా సాఫ్ట్ ఉంటుంది. సో దానివల్ల కుచ్చెళ్ళన్నీ కూడా ఎలా పెట్టిన అలాగా కట్టుకోవడానికి బాగానే ఉంటుంది. కానీ అమ్మవారికి కట్టేటప్పుడు కొంచెం ఐరన్ చేసుకుంటే ఆ ప్లీట్స్ అన్నీ కొంచెం కరెక్ట్గా ఉంటాయి అన్నమాట. సో ఇంక ఇప్పుడు శారీ కట్టుకోవడానికి నేను ఒక పీట మీద ఈ వైర్స్ తాలూకా వైండింగ్ వచ్చే రోల్ ఉంటుంది కదా, అది పెట్టి దానిపైన బిందె పెట్టాను. యాక్చువల్లీ నేను ఇండియా నుంచి ఒక బిందె తీసుకొచ్చా. సో అందుకని ఇలా పెట్టాను. ఇండియాలో ఉన్న వాళ్ళైతే 2 బిందెలు పెట్టుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట శారీ. ఇంకా నేను పప్పు గుత్తి, ఒక చెక్క, ఇంకా ఒక గరిట అవి వాడాను అమ్మవారి ఫేస్ కట్టడానికి. ఇంకా అలాగే బయట వేసేటప్పుడు హ్యాండ్ లాగా ఉండడానికి అని చెప్పేసి నేను ఇలా యూస్ చేశాను. ఇప్పుడు అమెజాన్లో స్టాండ్స్ కూడా దొరుకుతున్నాయి. అది కూడా యూస్ చేయొచ్చు. దానిపైన పాట్ పెట్టి ఒక బిందె పెట్టి మనం శారీ డ్రేప్ చేసుకోవచ్చు. నేను అది కూడా ట్రై చేశాను, కానీ నేను ఇండియా నుంచి ఇక్కడికి తెచ్చుకోవడానికి కుదరదు. ఇక్కడ వెల్డింగ్ చేపిద్దాం అనుకున్నాను, కానీ ఇక్కడ కూడా కుదరలేదు. సో అందుకు నేను ఇలా చేస్తున్నాను. ఒకవేళ మీరు అవైలబిలిటీ ఉన్నట్లయితే పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఫస్ట్ టైప్ చూపిస్తున్నాను అనమాట. 2 స్టెప్స్ అంటే 2 లేయర్స్ శారీ వచ్చేటట్లుగా చూపిస్తున్నాను. ఇట్లా మనం అన్ని కుచ్చుల్ని కరెక్ట్గా తీసుకొని బిందె చుట్టూరా ఇలా పెట్టి పిన్స్తో సెక్యూర్ చేసుకోవాలి. అలా చేసుకున్నట్లయితే మనకి ఇంకా శారీ కదలదు. తాడుతో కానీ దేంతో కట్టాల్సిన అవసరం అనేది లేదు. ఇలా పెట్టేసుకుంటే అయిపోతుంది. జస్ట్ మనం కుచ్చేళ్ళని ఒకసారి మనం ఐరన్ చేసుకున్నట్లయితే ఇంకా కొంచెం నీట్గా లుక్ అనేది బాగా అయితే కొంచెం పెద్ద పిన్స్ ఉంటాయి కదా, ఆ పిన్స్ని యూస్ చేస్తే మనకి కొంచెం ఈజీ అవుతుందన్నమాట ఇలా పెట్టడానికి. సో అలా పెట్టేసుకున్న తర్వాత 2 లేయర్స్ని ఈ విధంగా మనం అరేంజ్ చేసేసుకోవాలి. పై లేయర్ పైన, కింద లేయర్ కింద ఇట్లా పెట్టేసుకున్న తర్వాత మనం ఇంకా స్టిక్స్ పెట్టి ఫేస్ అవి కూడా అటాచ్ చేసుకోవడమే. నేను తీసుకున్న శారీ ఫ్యాబ్రిక్ కొంచెం సాఫ్ట్గా ఉండడం వల్ల కుచ్చెళ్ళు అనేవి కరెక్ట్గా నిలబడట్లేదు. బట్ నేను మళ్ళీ వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి కట్టినప్పుడు చూపిస్తాను. చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది. సో ఇంక ఇక్కడ అమ్మవారి ఫేస్ పెట్టేసుకొని పైట అనేది వేసేసుకుంటున్నాను. 2 అంటే ఇంటూ టైప్లో మనం వేసుకుంటే బోత్ సైడ్స్ హ్యాండ్స్ లాగా కూడా కవర్ అవుతుందన్నమాట. ఇంకా కొంతమంది కాళ్ళు, చేతులు అవన్నీ కూడా పెడతారు. అలా పెట్టినట్లయితే జస్ట్ నార్మల్ శారీ లాగానే పెట్టుకోవచ్చు. బట్ నేను ఎలా కడుతున్నానో దాన్ని మాత్రమే మీకు చూపిస్తున్నాను. సో ఇలా పెట్టేసుకుంటే మనకి లుక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఆ స్టెప్ అనేది కొంచెం సన్నగా పెట్టుకున్నట్లయితే ఇంకా నీట్గా నేను వెడల్పుగా పెట్టడం వల్ల కొంచెం అది ఫస్ట్ లేయర్ని కొంచెం కప్పేసినట్టుంది. బట్ ఆర్నమెంట్స్ పెట్టేసరికి సెట్ అయిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు ఇంకా ఆర్నమెంట్స్ పెట్టేసుకుందాము. సో ఇప్పుడు నేను వేస్తున్న ఆర్నమెంట్స్ కూడా లాస్ట్ ఇయర్ నేను కాయిన్స్తో చేసినవండి. ఇవి వచ్చేసి 2 రూపీస్ కాయిన్స్తో ఇలా లాంగ్ హారం లాగా చేశాను. బట్ దీన్ని నేను వడ్డానం లాగా యూస్ చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ కూడా నేను ఇవే పెట్టాను అమ్మవారికి. అప్పుడు పూజ వీడియో కూడా ఉంది షార్ట్స్లో, ఒకసారి వెళ్ళి చూడండి. సో ఈ 2 రూపీస్ కాయిన్స్తో చేసిన దాన్ని నేను వడ్డానం లాగా అయితే యూస్ చేశాను. ఇంకొకటి వచ్చేసి 5 రూపీస్ కాయిన్స్ మనకి గోల్డ్ కలర్లో వస్తాయి కదా, దాంతో నేను ఒక హారం లాగా చేశాను. అది కొంచెం లాంగ్ హారం లాగా వేసుకుంటున్నాను. యాక్చువల్లీ ఇది షార్ట్గా నేను చేసుకున్నాను. 2 రూపీ కాయిన్స్ది లాంగ్ అనుకున్నాను, బట్ దాన్ని వడ్డానం లాగా యూస్ చేయడం వల్ల ఈ 5 రూపీస్ కాయిన్స్ది లాంగ్ హారం లాగా వేసాను. అండ్ ఇంకొకటి ఏంటంటే 1 రూపీ కాయిన్స్, చిన్న కాయిన్స్ ఉంటాయి కదా, సో ఆ 1 రూపీ కాయిన్స్తో ఇలా ఇంకొక కాసుల మాల అయితే చేశాను. వరలక్ష్మి అమ్మవారు అంటేనే మనకి
లక్ష్మీదేవి అంటేనే డబ్బులు అని మనం అనుకుంటాం కదా. సో అందుకని నేను మొత్తం కాయిన్స్తోనే మాలలు చేసి ఇట్లా వేసాను అనమాట. అయితే ఇవి నేను ఇండియా నుంచి తీసుకొచ్చుకున్నాను. ఇక్కడైతే నేను వేరేగా ఏం చేయలేదు. లాస్ట్ ఇయర్ చేసినవే ఇప్పుడు యూజ్ చేశాను. సో ఫైనల్లీ లుక్ అయితే ఇలా ఉందన్నమాట. 2 లేయర్స్ శారీ డ్రేపింగే కొంచెం డిఫికల్ట్ పార్ట్. సింగిల్ లేయర్ది అయితే ఈజీగానే కట్టేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం డిఫికల్ట్దే అయిపోగొట్టాము. సో నెక్స్ట్ ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ జస్ట్ సింగిల్ లేయర్లో కట్టడానికి మాత్రం 2 బిందెలు అయితే కంపల్సరీ అవసరం. బట్ నా దగ్గర ఒక పెరుగు కోసం నేను ఇండియా నుంచి పెరుగుతోటి పెట్టుకోవడానికి తెచ్చుకున్న ఒక పాట్ ఉంది. దాన్ని అయితే యూస్ చేస్తాను ఈసారి. ఈ ఫస్ట్ బిందెలో సగం వరకు బియ్యం పోసి ఇలా శారీని మొత్తం అంటే కుచ్చుళ్ళ పార్ట్ మొత్తం మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు ఇలా లోపలికి కొంచెం పెట్టేసుకొని మిగతాది బయటికి ఇలా ఉంచుకొని అట్లా పెట్టుకున్నాను. ఇప్పుడు దీనిపైన నా దగ్గర ఉన్న చిన్న పాట్ ఏదైతే ఉందో దాంట్లో బియ్యం నింపుకొని దీనిపైన ప్లేస్ చేస్తాను. సో మనకి అప్పుడు ఇది కదలకుండా ఉంటుందన్నమాట శారీ అనేది. ఇప్పుడు ఆ పాట్కి మనం స్టిక్స్ కట్టుకొని శారీ అనేది డ్రేప్ చేసుకుంటాం అన్నమాట. సో అంతే అండి, ఇట్లా శారీ వేసేసి పాట్ పెట్టి అమ్మవారి ఫేస్ పెట్టేసుకున్నాను. ఇంకా బయట వేసేసుకుంటే మనకి ఇది ఫినిష్ అయిపోయినట్లే. చాలా ఈజీ ఈ మెథడ్ అయితే మాత్రం. ఒకవేళ 2 లేయర్స్ వేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది అంటే ఇలా కట్టుకున్నా కూడా మనకి అమ్మవారు చాలా బాగా కనిపిస్తారు. బిగినర్స్ ఎవరైనా చేయాలనుకున్నట్లయితే ఇది ఫస్ట్ ట్రై చేయండి, చాలా ఈజీ. మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ అయితే వస్తున్నారు కానీ వ్యూస్ అయితే మాత్రం అంతంత మాత్రంగానే వస్తున్నాయి. ఈ వీడియో చూసిన వాళ్ళు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. అండ్ అలాగే ఇప్పుడు కొత్తగా హైప్ అనే ఒక ఆప్షన్ వచ్చింది. నా ఛానల్కి సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళు దాన్ని యాక్టివేట్ చేసినట్లయితే నా వీడియోస్ ఇంకొంతమందికి షేర్ అవుతాయి. మన ఛానల్ సబ్స్క్రైబర్స్ని అయితే రీచ్ అయిపోయింది కానీ ఇంకా మానిటైజేషన్ అయితే అవ్వలేదండి. మానిటైజేషన్ అయినట్లయితే నాకు కూడా వీడియోస్ చేయడానికి కొంచెం బూస్టప్ లాగా ఉంటుంది కదా, అందుకోసం అడుగుతున్నాను. మళ్ళీ అడుగుతున్నాను, నాకు సపోర్ట్ చేయాలనుకున్నట్లయితే హైప్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ నేను ఆఫ్రికా రిలేటెడ్ కంటెంట్ని కూడా చేయబోతున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనం ఇంకా పూలతో అలంకరిస్తాం. ఇంకా నేను ఇయర్ రింగ్స్ కూడా ఇక్కడ పెట్టలేదు. ఇయర్ రింగ్స్ పెట్టి ఇవంతా చేస్తే ఇంకా బాగుంటారు. ఇంకా నేను కొంచెం రెడీ చేయాలనుకుంటున్నాను. ఈ అమ్మవారి ఫేస్ని కూడా స్టోన్ చైన్ అట్లా పెట్టి కొంచెం డెకరేట్ చేద్దాం అని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ నేను చేసినట్లయితే వీడియో తీసి మీకు మళ్ళీ చూపిస్తాను తప్పకుండా. ఇక్కడ మనం బ్యాంగిల్స్ వేస్తాం కాబట్టి ఇవి ఇంకా మనకు కనిపించవండి. ఒకవేళ మీరు కవర్ చేసుకోవాలనుకుంటే బ్లౌజ్ పీస్ ఏదైనా ఉన్నా కూడా మీరు కవర్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు బ్యాంగిల్స్ ఇవన్నీ వేయట్లేదు. ఎందుకంటే నేను వరలక్ష్మి వ్రతం రోజే యాక్చువల్గా రైస్ కూడా పెట్టి అట్లా చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు వెయిట్ కోసం మళ్ళీ రైస్ వేశాను. మళ్ళీ నేను వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి ఏ శారీ కట్టాను, ఎలా అలంకరించాను అదంతా కూడా ఇంకొక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇదైతే ట్యుటోరియల్ వీడియో అన్నట్టుగానే ఇప్పుడు నేను తీసాను. ఇవి చెప్పాను కదా, ఇవి ఎట్లా చేశాను అనేది వీడియో డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, మీరు చూడండి, తప్పకుండా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.